సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని జగన్ గారు రావాలనుకుంటున్నారు? చెప్పాంగా, అభివృద్ధి బాగా జరిగింది నవరత్నాల్లో పెట్టిన భాగంగా. వైసీపీ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లతో వెళ్తున్నారు గెలవడానికి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ పక్కాగా అన్నీ ఉంటాయి కదా, సీసీ కెమెరాలు పెట్టారుగా, ఇంక దొంగ ఓట్లు యాడ్ నుంచి వస్తాయి. చంద్రబాబు నాయుడు ఏమైనా పెడితే ఫ్యాన్కు నక్కితే, సైకిల్ నక్కితే ఫ్యాన్కు పడుతుంది అనుకోవచ్చు. అన్నీ చెక్ చేసి పెడుతున్నారుగా. వాళ్ళ వాలంటీర్లు ఉంటారు, వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, మా ఏజెంట్లు ఉంటారు. అందరి ముందే చూసి సీసీ కెమెరాలు పెట్టి పకడ్బందీగా చేస్తున్నారు. ఇంకేడ పెడుతున్నాయి దొంగోట్లు. సరే, మరి షర్మిల గారి బస్సు యాత్ర ఎలా ఉంది? షర్మిల గారు జగనన్న వదిలిన బాణాన్న ఉంది. ఈ టికెట్కి పోయేదానికి అడిపోయింది. ఏదైనా చెబుతారుగా. సరే, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారి రాజీనామాపై మీరు ఎలా స్పందిస్తారు? ఆయనకి టికెట్ ఈయనల్లా, గుంటూరు వేయమన్నాడు. గుంటూరు వేయమంటే ఈయన అన్నాడు. ఆయనకేం పార్టీ టికెట్ ఈయనంటే అనుకోవచ్చు. టికెట్ అయితే కన్ఫామ్. కాకపోతే నర్సాపేట వేస్తానన్నా నర్సాపేట ఈయన అన్నాడు, అందువల్ల వెళ్ళిపోయాడు. సార్, మరి బీజేపీ తొత్తుగానే జగనన్న వ్యవహరిస్తున్నారని చెప్పి షర్మిల గారు కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్పై మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే బీజేపీ వాళ్ళు చెప్పినట్టే జగన్ గారు చేస్తున్నారని చెప్పి అసలు ఎవరు చెప్పినట్టు చేయడు. జగనన్న ఎట్టా ఆయనకి ఎట్టా అనిపిస్తే అట్ట వెళ్ళిపోతాడు. అది మరి అసలు ఏపీలో నిజంగానే అభివృద్ధి అంటే జరుగుతుంది అంటారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏపీలో జరుగుతుందా లేదా? బాగా జరుగుతుంది కదా. సార్, మరి ఇప్పుడు చూడబోతుంటే ప్రతి ఒక్క పార్టీ పొత్తుతోనే కలిసి వస్తున్నారు. మరి జగన్ గారు ఒక్కలే సింగిల్ గా వస్తున్నారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ సింహం సింగల్గానే వచ్చిద్ది, గెలిచిద్ది. వాళ్ళు ఎన్ని పొత్తులన్నా పెట్టుకొని, ఇటువరకు కాంగ్రెస్, టీడీపీ, జనతాదళ్ ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అట్నే వస్తాయి పోతాయి. గెలిచేది ఫ్యానే. పక్కా ఫ్యాన్ గెలుస్తుంది. టీడీపీ వాళ్ళకి కూడా పక్కా